జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ మూవీ దేవర అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ తగిలింది. సినిమాలోనే హైలైట్ గా చెప్పుకుంటున్న ఆయుధ పూజ పాట విడుదలను మూవీ టీం వాయిదా వేసింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రిలీజ్ డేట్ ఇచ్చాక కూడా ఇలా పాటను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రిలీజ్ కి టైం ఉందని, సరైన టైంలో సాంగ్ రిలీజ్ చేస్తామని మూవీ టీం చెప్తోంది. సెప్టెంబర్ 27న దేవర మూవీలో ప్రీ క్లైమాక్స్ 40 నిమిషాల్లో వచ్చే సీన్స్ ఆయుధ పూజ పాట నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంటున్నారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్షన్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ల పర్ఫార్మెన్స్ దుమ్ము లేపుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వందన దేవర ఎక్కడ చూసినా బాక్స్ ఆఫీస్, టాలీవుడ్ అవ్వచ్చు, పారనియర్ లెవెల్లో దేవర ఎక్కడ చూసినా దేవర మ్యాన్ అనే కనిపిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్టీజ్ గా తీసుకున్నటువంటి మూవీ దేవర. అయితే ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్ని ఒక సెన్సేషన్ చార్ట్ బస్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ ఈ మ్యూజిక్ కి దాదాపు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఇక సినిమాలోనే బెస్ట్ సాంగ్ గా ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు ఆ ఆయుధ పూజ అనే సాంగ్ కోసం. ఇదే ఈ సాంగ్ కి ఈ సాంగ్ ఈ సినిమాకి పెద్ద హైప్ అంటూ కూడా ఆ పెద్ద బిగ్గెస్ట్ ఒక వండర్ అంటూ కూడా ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ సాంగ్ ను సెప్టెంబర్ 19వ తారీఖున రేపు ఉదయం రిలీజ్ చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన చేసినట్టయితే మనకు తెలిసిందే. అయితే రేపు 11:20 అంటూ నిన్ననే ప్రకటించారు దేవర మూవీ యూనిట్. అయితే కొద్దిసేపటి కిందటే అభిమానులకు దేవర యూనిట్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. స్పందన ఈ సాంగ్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లయితే వాళ్ళు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రిలీజ్ డేట్ ఇచ్చాక కూడా ఇలా పాటను వాయిదా ఏంటంటూ కూడా నెట్టింట్లో ప్రశ్నిస్తున్నారు. కాగా అయితే ఈ పాటను సరైన సమయంలో రిలీజ్ చేస్తామంటూ కూడా మేకర్స్ అంటే రేపు విడుదల చేయట్లేదు, మొత్తానికి ఈ 2 రోజుల్లో దానికి ఒక సరైన టైము, సరైన రోజును కూడా మళ్ళీ ప్రకటిస్తామంటూ కూడా మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి అయితే మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్షన్ తో పాటు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చిత్ర యూనిట్ ఇది వ్యక్తం చేస్తుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ల పర్ఫార్మెన్స్ అయితే సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలనుందంటూ కూడా ప్రెస్ మీట్ లో జరిగినటువంటి సంభాషణ చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం దేవర యూనిట్ సభ్యులు మొత్తం చెన్నై ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్పందన దేవర నుంచి పవర్ఫుల్ ఆయుధ పూజ ఆ పాట విడుదల అవబోతున్నట్లుగా ప్రకటించారు. రచయిత రామజోగే శాస్త్రి కూడా వరుస ట్వీట్ తో ఫ్యాన్స్ తో పాటు మరియు ప్రేక్షకుల్లో ఒక భారీ అంచనాలు అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆయుధ పూజకు సంబంధించిన పాట బ్లాస్ట్ చేయడం ఖాయమంటున్నాడు రామజోగే శాస్త్రి. ట్వీట్స్ చూస్తే ఎప్పుడెప్పుడో ఆయుధ పూజ సాంగ్ వస్తున్నట్టు కూడా ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కొద్దిసేపటి కిందట ఆయుధ పూజకు సంబంధించి సాంగ్ ని పోస్ట్ పోన్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించే సంగతి మనకు తెలిసిందే. ట్విట్టర్ వేదికగా సినిమా యూనిట్ అయితే ఈ సాంగ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు. సో మొత్తానికి అభిమానులు కూడా కొంత నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఇదే ఈ సినిమాకి అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ప్రతి పాట బ్లాక్ బస్టర్ అవడం, ఇక ఆయుధ పూజ సినిమాకే ఈ పాట హైలైట్ అవ్వడం, సో ఎలా ఉండబోతుంది ఏంటో అంటూ కూడా ఒక క్యూరిటీ గా అయితే చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ను పవర్ఫుల్ లుక్ లో చూపిస్తూ ఆయుధ పూజను ప్రకటించారు. ముఖ్యంగా నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ స్టిల్ ఏదైతుందో ఒక పవర్ఫుల్ లుక్ లో ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్, లిరికల్ సాంగ్ రేపు రిలీజ్ అవుతున్నట్టు. సో ఆ లుక్ చూస్తున్నట్టయితే దాదాపు దాంతో అభిమానులు కానీ సగటు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. అయితే రేపు ఉదయం 11 గంటలకు యూట్యూబ్ ద్వారా ఆయుధ పూజ పాటను ఫ్యాన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు అంటూ కూడా అనౌన్స్ చేశారు. కానీ కొద్దిసేపటి కిందటే ఆయుధ పూజ సాంగ్ వాయిదా వేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరో కొత్త డేట్ తో మన ముందుకు వస్తారంటూ కూడా చెప్పారు. అయితే స్పందన అనిరుద్ధ్ మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉరు తొలగించే విధంగా ఆయుధ పూజ పాట ట్యూన్ ని కంపోజ్ చేసినట్లయితే తెలుస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఈ సమయంలో రాబోతున్న ఈ పాటపై అందరిలోనూ ఆసక్తి అయితే ఒక రేంజ్ లో ఉంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయుధ పూజ పవర్ఫుల్ గా ఉంటుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉంటున్నారు. స్పందన ఆయుధ పూజకు ముందు ఫేర్ సాంగ్ వచ్చి ఫ్యాన్స్ కి పిచ్చెక్కిచ్చిన అనిరుద్ధ్ ఈసారి ఫ్యాన్స్ కి మతి పోగొట్టడం కూడా ఖాయమంటూ కూడా కనిపిస్తుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ పాటలకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ కు ఇండియా లెవెల్లో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దేవర పాటలు అయితే కుమేస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న దేవర ఆయుధ పూజ పాట కూడా మరింత హీట్ పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో
జనతా అంటే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమా జనతా గ్యారేజ్. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో పాటు మ్యూజికల్ గా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ గా అయింది కనుక సో ఈ పాట కూడా దేవరలో రిలీజ్ అవుతున్నటువంటి ఆయుధ పూజ సమస్య పాట కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ అవుతున్నాయి. అయితే స్పందన ఎన్టీఆర్ జాన్వీ ఏంటి ఇప్పుడు మొత్తానికి సాంగ్ ఇప్పుడు సినిమాలో హైలైట్ గా చెప్పుకున్న ఆయుధ పూజ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అది దాదాపు ఒక 2 రోజుల తర్వాత మేకర్స్ అయితే సరైన తేదీ సరైన సమయాన్ని బట్టి మేము రిలీజ్ చేస్తామంటూ కూడా ఒక హైప్ అయితే క్రియేట్ చేశారు. సో మొత్తానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పందన 2 రోజుల్లో డెఫినెట్ గా పాట రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే 27వ తారీఖున రిలీజ్ డేట్ పెట్టుకున్నారు కాబట్టి వారానికి ముందు అంటే 20వ తారీఖు లేదా 21వ తారీఖు డెఫినెట్ గా ఈ సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నారు మేకర్స్. ఏంటి అసలు సాంగ్ వాయిదా వేయడానికి గల కారణాలు ఏంటి?